స్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు పుష్పములన్నీ విరబూసినవి పుష్పములన్నీ విరబూసినవి శుభమంగళం నీకు శుభమంగళం శుభమంగళం నీకు శుభమంగళం మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, అన్యోన్యతతో మెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. లోకవాంఛలు విడవాలని, వాక్య కాంతిలో నడవాలని, లోకవాంఛలు విడవాలని, వాక్య కాంతిలో నడవాలని, దేవుని దయలో ఎదగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని, దేవుని దయలో ఎదగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది. మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ప్రార్థన చేసుకుందాం. వివాహము అన్ని విషయంలో మీ దాసులుగా మీరు చేసిన పనులు బట్టి మీ కుటుంబాత్మ నడిపించే విధానం బట్టి అనాల్సిన స్తోత్రాలు. పెళ్లి కుమారుడు దీపించండి. వివాహ కార్యక్రమంలో వారి సంతానానికి మీరు సహాయం నడిపించి భద్రతను అది సమకూర్చి ముందుకు నడిపించి ఆశీర్వదించండి. క్రీస్తు చేస్తున్నాము. ప్రైజ్లో మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు సదాకాలం తోడేయండి. పరిశుద్ధ వివాహ వ్యవస్థ ద్వారా మీ పట్ల సంకల్పం నెరవేర్చి ఆశీస్ కాపాడు కాక. ఆమేన్. Oh
ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం దివ్యమైన స్నేహ బంధం అలరించగా నవ్యమైన ప్రేమ గీతం పలికించగా పరువక తండ్రి మాట మదినుంచగా పరువకు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం మరుమల్లెలు పలికాయి స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం దినమును ప్రభావ ప్రభావ ఈ యొక్క వివాహాన్ని మీరు దీవించుకోవడం ప్రభావం మమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం ప్రభావ తల్లి ప్రారంభి ముఖ్యంగా వారికి నేను ఆరంభ వరకు ప్రశ్నలకు ఆలోచిస్తాను యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము ఆశీర్వదించి వివాహ వ్యవస్థ ద్వారా మన సంకల్పాన్ని నెరవేర్చి అందించి కాపాడు ఆమేన్. ప్రేమ్చంద్ విజయమ్మ గారి యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమం ప్రారంభించుకున్నాము గాక ఆమేన్. ప్రోగ్రామ్ సీట్లో ఉన్న రెండవ పాట పాడుకుందాం. ఒకటో పాట పంటరంగం బాబు గారు ఉన్నారు, బ్రదర్ బాబు గారు ఉన్నారు. ఆయన కూడా వేరే మీకు రావాలని కోరుచున్నాను. ప్రారంభ ప్రార్థనగా ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన నాయన, దయగలిగిన తండ్రి, నాయన ఈ వివాహ ఉత్సవానికి మీరు వచ్చినట్లు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మీరెంతైనా గొప్ప దేవుడు నా ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని ఆదాముకి అవని ఎలాగైతే మీరు జతపరిచారో, ఈరోజు ప్రభువా ప్రేమ్చంద్కి విజయాన్ని మీరు
జతపరిచినందుకు మీకు స్తోత్రము నాయనా. కూడి వచ్చిన బంధుమిత్రులందరూ దీవించండి. జరగవలసిన వివాహ కార్యక్రమాన్ని మీరు నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ఏ కుదువు లేకుండా ప్రభువా ఆది నుంచి అంత వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మేము ప్రారంభిస్తున్నాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది అవును కాదని కానీ మేము చెప్పచాలము నాయనా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పావు. ఈ వివాహంలో మీరు ఉన్నారు, మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి వివాహాన్ని జరిపించబోతున్నా పాస్టర్ని దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేయుచున్నాం. అయ్యా ప్రేమచంద్ యొక్క వివాహ విషయాన్ని ప్రభు నీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే పరిశుద్ధాత్మ దేవా, మీరు ముందు నడిపించమని కూడా ప్రార్థన చేయుచున్నాం. పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రుల్ని, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు మీరు దీవించండి. ఇదో నా ప్రభువా, వేరువేరుగా ఉన్న కుటుంబాన్ని మీరు ఐక్యపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, కూడి వచ్చిన సేవకులని, కూడి వచ్చిన బంధుమిత్రులందరినీ మీరు పేరు దీవించమని, రానున్న బిడ్డలు ప్రభువా వాళ్ళ ప్రయాణంలో తోడు నడిపించమని ప్రార్థన చేయొచ్చు. ఈ పెళ్లి వివాహ విషయం నా తండ్రి ఆది నుంచి అంతవరకు మీరు ముందు నడిపించమని, మీరే అధ్యక్ష వచ్చి నహించమని, మీరే నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాట పాడుకున్నాం. అంతరంగా బాబు గారు వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. పరిశుద్ధ 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 ప్రభు పరదూతలైనానే వారే మహారాజా, పరదూతలైనానే వరదూతలైనానే వరదూతలైనానే వారే మహారాజా. జనగోడ పరవానరుని పరిశుద్ధ జనగోడ పరవానరుని నిరుపమ పరవోని నిరుపమ పరవోని నిరుపమ పరవోని నిరుపమ పరవోని దేవుని స్తోత్రం. దేవుని వాక్యాలు చదువుకున్నాం.
ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24 వచనాల వరకు బ్రదర్ రవికుమార్ గారు చదివి రైట్ చేస్తాడు. ఈ కార్యక్రమం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం పిల్లరా. బైబిల్ ఉన్నవారు దయచేసి తెరచి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. గమనిద్దాం పిల్లరా, వాక్యాన్ని గ్రహిద్దాం. దేవుని యొక్క ఆలోచన వివాహం కనుక మానవుల పట్ల దేవుని యొక్క ఆలోచన ఎంత గంభీరమైందో చక్కగా ఆలోచించేద్దాం. ముచ్చట్లు కొంచెం కట్టి పెడదాం పిల్లరా. ఇది పరిశుద్ధమైన వివాహం ఘనంగానే దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. దాసులను అభిషేకించి వాడుకోబోతూ ఉన్నాడు. కనుక భయంతో దేవుని ప్రసన్నత మన మధ్య, దేవుని సంచారం మన మధ్య ఉన్నదన్న భయము కలిగి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగండు మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులు నేను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవం కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఆదాము ఒక చక్కని పాట పాడుతూ ఉన్నాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులోను నిత్యమైన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు ఈ వాక్య భాగములను మన వెనికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. రైతులా దేవుని వాక్యాన్ని చక్కగా చదివి మరి వివరించిన రవికుమార్ గారికి దేవుని స్తోత్రం, వందనాలు. అదేవిధంగా పత్రిక పాఠాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయం 22వ వచనం నుంచి 22 నుంచి 33 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మన వెంకటలక్ష్మ గారు చదివి వినిపిస్తారు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసైన లాగున పురుషుడు భార్యకు శిరసైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆమేన్. సువార్త పాఠాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1
1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 3వ దినమున కానా ఊరిలో ఊరిలో వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును అతని శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో మీకేమి పని? నా సమయం ఇంకో రాలేదనెను. ఆయన తల్లి పరిచారకును చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధిక ఆచరణ ప్రకారము 2-3 తూములు బట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని చెప్పగా వారు తీసుకొని పోయేరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయేవారి పరిచారకుకి కానీ తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోయును. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరుచుకొనెను. అందువలన ఆయన యందు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. పాటల షీట్లో 6వ పాట, నా దేవ నీదు నివాసములు రారాజా నీ సహవాసములు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుస్తాం. నా దేవ నీదు నివాసములు రారాజా నీ సహవాసములు, నా దేవ నీదు నివాసములు రారాజని సహవాసములు, పరికించుచున్నవి ఆత్మనేత్రాలు, పరికించుచున్నవి ఆత్మనేత్రాలు, నీ దివ్య మహిమ ప్రవేశములు, నీ దివ్య మహిమ ప్రవేశములు, దేవానీదు నివాసములు రారాజని సహవాసములు. సంగవరుగా నన్ను కోరినావా, నీ ప్రేమ నాపై చూపించినావా, సంగవరుగా నన్ను కోరినావా, నీ ప్రేమ నాపై చూపించినావా, నీ రాక కోసము నన్ను సిద్ధపరచి ప్రతిరాగు మొడతలు సరిచేసినావా, నీ రాక కోసము నన్ను సిద్ధపరచి ప్రతిరాగు మొడతలు సరిచేసినావా, నీకై వేచియుంటిని, నీకై చూచుకుంటిని, నీకై వేచియుంటిని, నీకై చూచుకుంటిని, నా యేసువేగనే దిగిరావయ్యా, నా యేసువేగనే దిగిరావయ్యా, దేవనీదు నివాసములు రారాజని సహవాసములు.
ఈ మందిరమున నన్ను దాచినావా అనురాకుమారిగా నీ మహిమలోన ఈ మందిరమున నన్ను దాచినావా పరిశుద్ధ నీతి వస్త్రాలతోడను చెలికత్తెలందరూ సిద్ధపరచ పరిశుద్ధ నీతి వస్త్రాలతోడను చెలికత్తెలందరూ సిద్ధపరచి నీకై వేచింతుని నీకై చూసుకుంటుని నీకై వేచింతుని నీకై చూచుకుంటుని ఆయేసవేగమే దిగి రావయ్యా ఆయేసవేగమే దిగి రావయ్యా దేవాలయము నివాసములు నారాజనీ సహవాసములు దేవాలయము నివాసములు నారాజనీ సహవాసములు పలికించుచున్నవి ఆత్మనేత్రాలు పలికించుచున్నవి ఆత్మనేత్రాలు ఈ దివ్య మహిమ ప్రదేశములు ఈ దివ్య మహిమ ప్రదేశములు ఆ దేవనీ నివాసములు ఆరాధనీ సహవాసములు. వాక్యాన్ని మనం విందాం. మరి పాస్టర్ వైఎస్ రాజేష్ గారు మనకు దేవుని వాక్యాన్ని వివరిస్తారు. కూసిన పౌలు హెబ్రీకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంఘకులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ప్రార్థించుకుందా. మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంత మట్టుకు మీ కృపలో మీ సంకల్పం చొప్పున మీ ఏర్పాటు ప్రకారము ప్రిబిడలు ప్రేమ్చంద్ విజయమ్మ గారి యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమం నడిపిస్తూ వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. బిడ్డల యొక్క వైవాహిక జీవితంలో వాక్యం చేత స్థిరులై కట్టబడి ఫలించినట్లుగా నీ లేఖనాల ద్వారా నీ ఆత్మ ద్వారా బిడ్డలతోనూ అలాగే నీవు ఇచ్చేసిన మా అందరితో కూడా మీరు మాట్లాడుచు మా వైవాహిక జీవితంలో వాక్యపులు నడుచుకొని నీ కృపాదులకు పాత్రలుగా తగిన సహాయం దయచేయమని నిన్నే గణపరుస్తూ కీర్తిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చాలా సంతోషం. ప్రియబిడ్డలు ప్రేమ్చంద్ విజయమ్మ గారి యొక్క వివాహానికి బంధుమిత్రులు, శ్రేయభిలాసులు, సంఘ విశ్వాసులు, సేవకులు అందరము కూడుకొని చాలా చక్కగా ఈ వివాహ కార్యక్రమాన్ని తిలకిస్తూ దేవుని గణపరుస్తూ ముందుకు సాగిపోతున్నా. అలాగే ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా విని ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటే అవి మన కుటుంబ జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎంతో దోహదపడతాయని తెలియజేస్తున్నాను. కనుక ఈ విలువైన సమయాన్ని మనము జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకొనొచ్చు మన వ్యక్తిగత జీవితాలను, కుటుంబ జీవితాలను కట్టుకోవడానికి ప్రభు కృపకు పాత్రలం అవుదాం. వివాహము అనున్నది అన్ని విషయాలు ఘనమైనదని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఎన్నెన్నో ఘనమైన విషయాలు భూమి మీద ఉన్నాయి. అన్నిటికంటే కూడా వివాహము ఘనమైనదిగా దేవుడు ఎంచుచున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థాయికి చేరినప్పటికీ
అతని జీవితంలో వివాహము అనేది లేకపోతే తాను కలిగి ఉన్న స్థితి ద్వారా అనుభవించే సంతోషాన్ని, క్షేమస్థితిని సంపూర్ణంగా అనుభవించలేడు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు అనగా మన ప్రభువు యేసు క్రీస్తువుల వారు ఆత్మస్వరూపుగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునిగా తన నోటి వాక్కు ద్వారా మనం నివసిస్తున్న భూమి ఆకాశం సృజించి, పక్షులను జంతువులను సృజించి, సమస్తాన్ని సృజించి ఈ సృష్టిని అంతటిని పరిపాలించుటకు దేవుని స్వరూపంలో మానవుని నిర్మించుకోవాలని యోచించి తన జ్ఞానం చొప్పున తన స్వహస్తాలతో భూమి మీద ఉన్న ఒక మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దను ఒక రూపముగా, అనగా మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలా నిర్మాణం చేసి దేవుడు తన యొక్క ఊపిరిని మానవుని యొక్క అనగా ఆ మట్టి బొమ్మలో ఉన్నటువంటి నాసికాంధ్రంలో ఓదగా మట్టితో నిర్మాణం చేయబడినటువంటి మానవుడు శరీర మాంసములు, రక్త మాంసం కలిగినటువంటి మానవుడిగా, జీవము కలిగిన మానవుడిగా, జీవాత్మ కలిగిన మానవుడిగా సృజింపబడతాడు. ఆ మానవుడే మొట్టమొదటి మానవుడు. ఆ మానవుని పేరు ఆదాము. ఆ మానవుని పేరు ఆదాము. ఆదాముకు దేవుడు సమస్త లోకాన్ని అప్పగిస్తాడు. దేవుని యొక్క సహవాసంలో ఆనందిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు పరిశీలించి చూసినప్పుడు సృష్టిలో ఉన్న సమస్త జంతువులు, పక్షులు జతలుగా ఆ ఒంటరి స్థితిని అనుభవిస్తుండడము దేవుడు గమనించి మానవునికి సాటి అయిన సహకారం కావాలి అని తలంచి దేవాతి దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలగజేసి అతని ప్రకటనలో ఒక ఎముక, మాంసంలో ఒక మాంసము తీసి ఒక స్త్రీని సృజిస్తాడు. తర్వాత ఆదాముకు మేలుకొలిపి, ఎవరయ్యా ఈమె అంటే, ఆదాము చక్కగా నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము గనుక ఈమె నారి అనబడుతుంది అని జవాబిస్తాడు. నారి అనగా స్త్రీ అని అర్థం. అప్పుడు దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు దేవదూతల యొక్క సమూహములో భూమి మీద మొట్టమొదటి నరులకు ఏదెను వనములో దేవదూతల యొక్క సమూహంలో చక్కగా పరిశుద్ధ వివాహం జరిగించి వారిని ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటి వివాహము దేవుడే దేవదూతల యొక్క సమక్షంలో ఘనంగా జరిగిస్తాడు. వివాహ వేదిక ఏదెను తోట. ఈరోజు ఆనాటి నుండి ఈనాటి వరకు వారి నుండి చూస్తున్న సంతానానికి అంతటి కూడా దేవుడు పరోక్షంగా తల్లిదండ్రుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో, సేవకుల సమక్షంలో జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. అలా మొట్టమొదటిగా దేవుడే ఆదాము హవ్వలకు వివాహం చేసి వారిని ఆశించిన తర్వాత వారు అనేకమైన పిల్లలను, కుమారులను కానీ భూమి నింపుతారు. అలా తరతరాలకు, యుగాలకు భూమి అనంతటా మానవ జాతి నింపబడము, విస్తరించబడము, అలా భూభాగాలను బట్టి ఆయా ప్రాంతాలుగా, ఆయా ఖండాలుగా, ఆయా దేశాలుగా, ఆయా రాష్ట్రాలుగా, ఆయా ప్రాంతాలుగా, ఆయా గ్రామాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క సంకల్పం నుండి మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వ నుండి వచ్చిన వారు మాత్రమే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆదాము హవ్వలకు దేవాతి దేవుడి వివాహము జరిగించాడు. తర్వాత ఆత్మస్వరూపిణి దేవుడు, తండ్రి అనే దేవుడు మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా, మనిషి కుమారునిగా, దేవుని కుమారునిగా, శిశువుగా జన్మించి యేసు క్రీస్తును నామకరణం చేయబడి ఆయన తన 30 ఏట నుండి సేవను ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి, తండ్రి చిత్తాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు గలిలేలోని కానా అనే ఒక ఊరిలో వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసును ఆయన శిష్యులను వారు ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు
అక్కడ చక్కగా వివాహం జరుగుతుంది. వివాహం అనగానే వివాహం అనంతరము మంచి విందు ఏర్పాటు చేస్తారు. ఈరోజు మనకు ప్రేమచందు కూడా చక్కటి విందు ఏర్పాటు చేశారు. వివాహం తర్వాత వారు ఆ ప్రేమ విందులో పాల్గొందమని మనకు ఆహ్వానం తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆతిథ్యాన్ని పుచ్చుకొని సంతోషంగా వారిని ఆశ్రయించి వెళ్ళవచ్చు. అయితే ఆ వివాహంలో చక్కగా ఘనంగా జరుగుతూ ఉంది. యూదుల యొక్క ఆచార ప్రకారంగా ప్రధానమైన విందు ద్రాక్ష రసము. అయితే ఆ విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు అది విందు ప్రధాని గమనించలేదు, పెండ్లి కుమారునికి సంబంధించిన వారు గమనించలేదు. కానీ యేసుకు జననమిచ్చినటువంటి తల్లి అయిన మరియా గమనించి ఆ వివాహంలో పెండ్లి కుమారునికి లోటు కలగకూడదని, అపకీర్తి కలగకూడదని అద్భుతములు చేయగలిగే దేవునికి యేసు క్రీస్తుల వారి వద్దకు వచ్చి, యేసు, ఈ వివాహంలో ప్రధాన విందుగా ఎంచబడుతున్నటువంటి ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి ఆ విషయం ఎవరు గమనించక ముందే మీరు ఒక అద్భుతం చేసి వారికి వివాహకార్యం గణపరచండి, వారికి లోటు తీర్చని చెప్పినప్పుడు ప్రభులు వారు ఒక మాట అంటారు, అమ్మా నా సమయము ఇంకనూ రాలేదని. మన సమయాలు వేరు, దేవుని సమయాలు వేరు. ఎందుకంటే ప్రియ బిడ్డలు, ప్రేమ్చంద్, విజయమ్మలు వారి తల్లిదండ్రులు ఎంతో కాలంగా వారికి వివాహం చేయాలని తలంచి ఉంటారు. ఎన్నో సంబంధాలు వచ్చి ఉంటాయి. వారు ఎన్నో సమయాలు అనుకో ఉంటారు. 2021కో లేక 22కో 23కో 24కో చేయాలని అనుకో ఉంటారు. కానీ సమయం రాలేదు. మరి ఈరోజు సమయము దేవుని సమయం వచ్చింది కనుక ఆ బిడ్డలు ఏర్పాటు చేయబడి ఈ దినమందు ఘనముగా ఈ వివాహ వేదిక మీద మనందరి సమక్షంలో వారు పరిశుద్ధ వివాహం ద్వారా భార్య భర్తలుగా ఏకశరీరం చేయబడతా ఉన్నారు. ఎందుకంటే సమయము దేవునిది, మనది కాదు. కాబట్టి దేవుని సమయం వరకు ప్రతి విషయంలో మనం కనిపెట్టాలి. మానవుడు ఈ విషయాన్ని మర్చిపోయాడు. దేవునితో సంబంధం లేకుండా, దేవునితో ప్రమేయం లేకుండా తనకు తానుగా సమయాన్ని ఏర్పాటు చేసుకొని తమ కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. బహుశా తన కార్యాలు చేసుకోవచ్చు అనుకున్నట్లుగా, కానీ దేవుడు సంకల్పించకపోతే, దేవుని యొక్క అనుమతి లేకపోతే మనం తలపెట్టే ఏ కార్యక్రమాలు కూడా విజయవంతం కావు. అందుకే ప్రసంగి అంటాడు, దేవుని సెలవు లేకుండా ఒక వ్యక్తి భోజనము చేయజాలడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యం. మనకు దేవుని యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క తోడు మనకు చాలా ప్రాముఖ్యం. దేవుని మాట మనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి బహు విలువైన దేవుని యొక్క మాటలను మనము లక్ష్య పెడితే మనం దీవించబడతాం, అలక్ష్య పెడితే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను సొంతం చేసుకోలేం. ఆదాము హవ్వలు దేవుని మనకు తల ఒగ్గారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు, వారి సంతానం ద్వారా భూమిని నింపారు. అలానే కానా వివాహంలో తల్లి అయిన మరియ దేవుని మాటకి లోబడి మౌనంగా వెళ్ళిపోయింది. తర్వాత పరిచారకులు పిలిచి యేసు చెప్పినప్పుడు వారు అక్కడ ఏర్పాటు చెప్పిన రాతి బాణల్లో నీళ్లు నింపి అవే నీళ్ళని తీసుకుని వెళ్ళి వారికి ద్రాక్షరసంగా పోసినప్పుడు ఆ నీళ్లను దేవాతి దేవుడు తన వాక్కు ద్వారా మధురమైన ద్రాక్షంగా మార్చడం జరిగింది. అప్పుడు ఆ విందు ప్రధాని గమనించి పెళ్లి కుమారుడు ఒక మాట్లాడతాడు, పెళ్లి కుమారుడా, అందరూ కూడా మంచి ద్రాక్షరసం ముందుగా పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు రుచి పచ్చిలేని ద్రాక్షరసం పోస్తారు కదా, నీవైతే ఇప్పటివరకు రుచి లేని ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు రుచికరమైన ద్రాక్షరసం పోసావే అని చెప్పి అడగడం జరుగుతుంది. ఎందుకంటే మానవుడు తయారు చేసిన ద్రాక్షరసం యొక్క రుచి కంటే కూడా దేవుని కృప ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కార్యాలు రుచికరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి ఈ వివాహము మన ద్వారా జరిగించబడితే అది దీవెనకరంగా ఉండదు, కానీ దేవుని ద్వారా జరిగించబడితే మాత్రం దీవెనకరం. అందుకనే బిడ్డలు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు పేరట వారి వివాహం జరిగించుకుంటా ఉన్నారు. అది వారికి ఆశీర్వాదకరం. లోటుపాట్లు అంటే వస్తూ ఉంటాయి జీవితంలో. ఆ లోటుపాట్లు సంభవించినప్పుడు మనం యేసును ఆశ్రయిస్తే ఆ లోటు నుండి దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదటి వివాహము దేవుడు తండ్రిగా ఆదాము హవ్వలకు జరిగించాడు.
రెండవ వివాహము భూమి మీద శరీరధారిగా మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు నామములో ఆయన జరిగించాడు. తర్వాత వివాహం గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ప్రస్తావించడం చూస్తాం మనం. ఎఫెసీ పత్రికలు మనం గమనిస్తే వివాహం జరుగుతుంది, మంచిగానే ఉంది, వివాహం చేసుకున్న బాగానే ఉన్నారు. ఇంతటికి భార్య భర్తల యొక్క ధర్మాలు ఏంటి, వారు ఎలా జీవించాలి, వివాహం తర్వాత వివాహం ముందు ఎలా జీవించాలో దేవునికి వాక్యం చెప్పబడింది. వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్తలుగా ఎలా జీవించాలన్నది పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చక్కగా ఎఫెసీ పత్రికలో రాసి ఉంచుతాడు. మొట్టమొదటిగా మనం గమనిస్తే పురుషుడు తన భార్యను ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలి. దేవుడు సెలవిస్తున్న వాక్కు, మీ కుటుంబము సంతోషకరంగా, సమాధానకరంగా, సమైక్యంగా సాగాలంటే ఒక భర్తగా ప్రేమ చెందు తన భార్యను ఏం చేయాలా? ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి, ఎంతకాలం ప్రేమించాలంటే తన జీవితకాలం అంతా ప్రేమించాలి. యేసులాగా ప్రేమించాలి. ఎవరిలాగా ప్రేమించాలండి? యేసులాగా ప్రేమించాలి. యేసు మానవాళ్ళని ప్రేమించి తన ప్రాణం పెట్టేశాడండి. తన ప్రాణం పెట్టినంతగా యేసు ప్రభుల వారు మానవాళ్ళని ప్రేమించాడు. మనం పుట్టక మునిపే, మనం బలహీనంగా ఉండగానే, మనం పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించి 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు పేరుగా ప్రత్యక్షపరచబడి నిండు యవ్వన కాలంలో మానవాళి యొక్క రక్షణ కొరకు, మానవాళి యొక్క జీవము కొరకు, మానవాళి యొక్క మనుగడ కొరకు, పరిశుద్ధత కొరకు తన రక్తాన్ని దారబోసి కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అంత మాత్రమే ఆయన జీవితాన్ని సాధించలేదు, కానీ ఆయన సమాధి చేయబడినప్పటికీ 3వ దినం ముందు మరణాన్ని జయించి తిరిగి లేస్తూ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ మరణాన్ని ప్రశ్నిస్తూ, శాసిస్తూ, ఛాలెంజ్ చేస్తూ ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు. మరి యేసు ప్రభువు నేటికి సజీవుడిగా ఉన్నాడు. సజీవుడిగా ఉన్న దేవుడు మరలా తిరిగి రాబోతా ఉన్నాడు. అది చివరి వివాహం. ఈ మధ్యలో ఎన్నో వివాహాలు మనం జరిగిస్తాం, కానీ చివరి వివాహము మధ్య ఆకాశమందు యేసు క్రీస్తు ప్రభుల వారికి, సంఘానికి, ఆయన యందు విశ్వసించిన వారికి చివరి వివాహం జరుగుతుంది. ఆ వివాహము మనం తలంచుతున్న వివాహం కాదు, కానీ అది ఆత్మ సంబంధమైన వివాహము, సహవాసంతో కూడుకున్న వివాహము. భూమి మీద జరుగుతున్న వివాహాలు కాదు, కానీ పరలోకము జరిగింపబడుతున్న వివాహము. అది తండ్రికి కుమారుడికి మధ్యన సహవాసం తెలియజేస్తుంది. దేవునికి ప్రజలకు మధ్యన సహవాసం తెలియజేస్తూ ఉంది. పరలోక రాజ్య నివాసంలో జీవించడానికి ఆ ఆకాశం ముందు జరిగినటువంటి వివాహము నాంది పలుకుతుంది. కనుక ప్రియులారా, ఈ భూమి మీద వివాహ వ్యవస్థలో అడిగిపెట్టిన ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు సంతోషకరంగా, సమాధానకరంగా, పరిశుద్ధకరంగా, గౌరవప్రదంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు, పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా ప్రేమించంద్ ఒక భర్తగా తన కాబోయే భార్య నిజమును యేసులాగా ప్రేమించాలి. యేసు ఎలా ప్రేమించాడంటే క్షమించాడు, సహించాడు, భరించాడు, చివరికి ప్రాణము పెట్టగలిగాడు. అంతగా ప్రేమించాలి. మానవుడు ప్రేమిస్తాడు, కానీ మానవుని ప్రేమలో కొరత ఉంది, మానవుని ప్రేమలో స్వార్థం ఉంది, మానవుని ప్రేమలో నటన ఉంది. అత్తామామ ఉన్నప్పుడు చక్కగా చూసుకుంటారు భర్తల్ని, భర్తని చూసుకోవచ్చు భార్య, భార్యని చూసుకోవచ్చు భర్త. ఎందుకని? వారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. మా అత్తామామలు, మా అల్లుడు గారు మా కుమార్తెను బాగా చూసుకుంటున్నాడు, లేక మా అత్తామామలు మా కుమారుని బాగా చూసుకుంటుంది అన్న ఒక పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది నటిస్తూ ప్రేమిస్తారు. ఆ తర్వాత ఒంటరి జీవితంలో వారి మధ్య ఆ ప్రేమ ఉందో, ఎంతగా నటిస్తారో అంతగా రియల్గా ద్వేషిస్తూ జీవితాలను పతనం చేసుకునే వైపుగా వెళ్తూ ఉంటారు. అలా కాదు ప్రియులారా. కాబట్టి మానవుని యొక్క ప్రేమ మనకు మాదిరి కాదు, దేవుని ప్రేమ మనకు మాదిరిగా ఉండాలి. కాబట్టి ప్రేమచంద్, ఇజ్యమును ప్రేమించలాగా నువ్వేం చేయాలి? ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదివితేనే దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతావు, అలా ప్రేమించగలుగుతావు. అలా ప్రేమించగలిగినప్పుడు నీ భార్య నీవు సొంతం చేసుకుంటావు, కాపాడుకుంటావు,
రక్షించుకుంటావు, నీతో పాటు నిత్య జీవాన్ని కూడా తీసుకువెళ్ళగలుగుతావు. లేకపోతే నువ్వు ఒంటరివి అయిపోతావు. కానీ దేవుడు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని సాటి సహకారిగా ఆదాముకు హవ్వనిచ్చి వివాహం జరిగించాడు. కాబట్టి ప్రేమ చెందు కూడా ఒంటరిగా ఉంటే మంచిది కదని ఎరిగిన దేవుడు విజయమును సాటి సహకారిగా ఇచ్చి భారీగా జతపరచబడబోతున్నాడు. కాబట్టి శ్రేష్టమైన భారీగా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనుషులు ప్రేమించినంతగా కాకుండా, నీలో ఉన్న ప్రేమ ప్రకారం కాకుండా, దేవునిలో ఉన్న ప్రేమను నువ్వు అర్థం చేసుకొని అలా ప్రేమించడం ప్రారంభించు. మీ కుటుంబ జీవితం చాలా చక్కగా సంతోషంగా ఉంటుంది. అలాగనే ఒక భార్యగా తన భర్తను ఎడల ఎలా ప్రవర్తించాలన్నది పౌలు తెలియజేస్తాడు. ఒక భార్యగా భర్త ఎడల విధేయత కలిగి జీవించాలి, లోబడి జీవించాలి. భర్త మీద తిరుగుబాటు చేయకూడదు, భర్తను అగౌరవపరచకూడదు, భర్తను ఎగతాళి చేయకూడదు, నిందించకూడదు. ఒకవేళ భర్తలో కొన్ని లోటుపాట్లు భార్యగా గమనిస్తూ ఉంటారు. ఒకరి లోటుపాట్లు ఒకరికి తెలియవు. కానీ భార్యలో ఉన్న బలహీనతలు ఏంటో, అలాగే భర్తలో ఉన్న బలహీనతలు ఏంటో భార్య భర్తలకు మాత్రమే ఎరుక. వాటిని ఎప్పుడు కూడా కుటుంబం బయట పెట్టుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ అలాంటిదన్నమాట. క్రీస్తు ప్రేమ ఒకరి గుట్టును రట్టు చేయదు. వారి పాపాలను కప్పివేసి క్షమించి వేసి వ్యక్తిగతంగా మాట్లాడుతూ, కుమారుడు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, నేను క్షమిస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి భార్య భర్తలు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్న బలహీనతలను అత్తామామలకో తల్లిదండ్రులకో చెప్పుకొని వారి యొక్క జీవితంలో అగౌరవాన్ని అసమ్మతం కొంతించుకునే దానికంటే కూడా ఇద్దరూ కలిసి బైబిల్ చదివి ప్రార్థనాపూర్వకంగా, దేవా మాలో ఉన్న బలహీనతలను మాకు విడుదల దయచేయండి, మా జీవితాన్ని కట్టువాడు నీవే, మమ్మల్ని జతపరిచేవాడు నీవే, మమ్మల్ని దీవించేవాడు నీవే, కాబట్టి నీ సహాయం మాకు ఇవ్వు ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మీ మధ్య ఉన్న లోటుపాట్లను సవరించి సరిచేసి మధురమైన జీవితాన్ని, కానా వివాహంలో ఏ రీతిగా మధురమైన ద్రాక్షరస నీళ్లను ద్రాక్షగా మార్చాడో అలా బలహీనమైన మీ జీవితాలను కూడా బలమైన జీవితాలుగా, మధురమైన జీవితాలుగా కట్టి ఫలింపజేస్తాడు. ఎప్పుడు నాన్న? దేవుని ప్రేమిస్తూ, దేవుని వాక్యం చదువుతూ, దేవుని మాట ప్రకారంగా భర్తగా నువ్వు భార్యని ప్రేమిస్తూ, భార్యగా విజయము నిన్ను నీకు లోబడి జీవిస్తూ, నీళ్ళ భయం కలిగి తన పవిత్రను కాపాడుకుంటూ జీవించినప్పుడు. అందుకే వివాహము ఘనమైనదేనని పౌలు హెబ్రీ సంఘానికి రాస్తాడు. వివాహం ద్వారా ఒంటరితనం మనం విడుదల పొందుతాము, వివాహం ద్వారా మనము అపవిత్రత నుండి విడుదల పొందుతాము, వివాహం ద్వారా మనము దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తాము. తద్వారా మనము భూమి మీదను పరమందును ప్రభు సహవాసంలో జీవిద్దాము. అటువంటి గొప్ప కృప దేవాదేవుడు ప్రియ బిడ్డలకు అనుగ్రహించి కాపాడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం ముఖ్యమైన సమయానికి వచ్చేసినాము. ఈ సమయంలో బ్రదర్ ఎం రవికుమార్ గారు ప్రార్థన చేసి పెళ్లి కుమార్ నిమిత్తం ప్రార్థన చేసి కార్యక్రమంలోకి ముందు కొనసాగదాం. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్చుకుంటున్నాం ప్రభువా. మీ అనాది సంకల్పం చొప్పున ప్రేమచంద్ సహోదరుని జ్ఞాపకం చేసుకొని, మరి సాటి అయిన సహాయం కొరకు ప్రభువా సహోదరి విజయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, బిడ్డలను ప్రభువా ఇరువురిని తండ్రి నాయన ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్చుకుంటున్నాం ప్రభువా. కృప చూపించండి, సహాయం చేయండి. చదవబడిన వాక్యం చెప్పబడిన మీ దాసుని ద్వారా ప్రభువాన్ని విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. ఆదాం అవ్వల్ని ఏదైనా వనంలో ప్రభువా మరి నేల మట్టి నరుని నిర్మించినవారు ప్రభువా, మరి తనలో నుంచి ఎముకను తీసి నారిగా తండ్రి సహోదరిగా స్త్రీనిగా తండ్రి నిర్మించి వారిరువుని తండ్రి అయినా మరి సంసార జీవితాన్ని ఇప్పుడు తండ్రి భూమిని ఫలించండి, అభివృద్ధి పొందండి. మరి ప్రభు బిడ్డలను ఆశీర్వదించి ప్రభు భూమి మీద విడిచిపెట్టినందుకు మీకు వందనాలు. తద్వారా ప్రభు మీ ప్రియకుమారుని యేసయ్య ద్వారా లోకంలో ఉన్న పాపాన్ని పారదోలేదాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించినందుకు కూడా వందనాలు చెల్చుకున్నాం ప్రభు. మరి మొదటగా సూచిక్రియ ప్రభువ మీ ప్రియకుమారుని యేసయ్య భూమి మీద చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి అయిపోయిన ద్రాక్షారసము ప్రభు మరి దాన్ని తండ్రి నీటిని పరిశుద్ధపరిచి నిండుగా ప్రభువ పెళ్లి వివాహంలో ఎట్టి కొరత లేకుండా మీరు ఆశీర్వదించిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు. ఇది మొదలుకొని సహోదరుడిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాన్ని ప్రభువానైనా నిండుగా ప్రభువ
నిండు కుండ వలె ప్రభా, ద్రాక్షారసం వలె ఊపిక ఫలించే జై జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని మీ ఆత్మకంగా బిడ్డలందరినీ అప్పగించుకొచ్చు. చేరవచ్చిన బంధుమిత్రాదుల్ని, ప్రియ సహోదరుని, సంఘస్థులందరినీ దయతో జ్ఞాపకం చేసుకోమని, ముందున్న సమయం అంతట్లో మీ నామాన్ని మీరు మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకొచ్చు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. పాట సీట్లో 9వ పాట పాడుకుందాం. గొర్రె పిల్లను మహోత్సవం సమయం వచ్చనే పాట పాడుకుందాం. సమయము వచ్చెను, రండి సర్వాధికారియు సర్వోన్నతుడైన మన తండ్రిని ఘనపరచి మనము చరించెదము. పిల్లలి మహోత్సవం సమయము వచ్చెను, రండి సిద్ధపడెదము సమాసముగల నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనుము. నిర్మల వస్త్రములతో అలంకరించుకొనుము. గొర్రె పిల్లని సమయము వచ్చెను, రండి పరిశుద్ధులనీతి వస్త్రములు నీతిలానీదు ప్రియలేయ వస్త్రములు గొర్రె పిల్ల రక్తములు స్వాధీనమైన వారు గొర్రె పిల్ల రక్తములు స్వాధీనమైన వారు గొర్రె పిల్లలు మహోత్సవ సమయము వచ్చెను, రండి. ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిడే ప్రభువు, ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిడే ప్రభువు, పరిశుద్ధ పరచుట కొరకై పరిశుద్ధ పరచుట కొరకై పిల్లలు సమయము వచ్చెను, రండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో బ్రదర్ రవికుమార్ గారు వధువులను ఉద్దేశించి ఒక స్తుతి ప్రార్థన చేస్తాడు. అద్భుతమైన దేవుని వాక్యాన్ని కుటుంబ జీవితానికి నిజంగా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ఎంత చక్కని అమూల్యమైన మాటలు దైవజనులు అందించారో కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు.
ఎంతటి ఆలోచన కలిగిన దేవుడు అయ్యా. మానవుని పట్ల నీ యొక్క సంకల్పాలు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నవి. వివాహ వ్యవస్థాపకుడుగా ఆదిలో ఆదాములకు వివాహాన్ని జరిగించిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. కానా పెండ్లి విందులోనికి విచ్చేసి ఘనంగా దేవా మరి ఆ వివాహములో ఉన్న కొరతను ఒక అద్భుతమైన రీతిగా ఆ కొరతను తీర్చి గంభీరంగా కానా పెండ్లి విందును జరిగించిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. అదే రీతిగా నీ బిడ్డలు ప్రేమ్చంద్ విజయమ్మల వివాహానికి కూడా మీరు విచ్చేశారు తండ్రి, నీకు వందనాలు. యవన బిడ్డలు చక్కగా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా వేదిక మీదకు వచ్చి పరిశుద్ధమైన వివాహంలోనికి ఐక్యపరచబడబోతూ ఉన్న ఓ పరిశుద్ధాత్మ తండ్రి, నిబంధనలోనికి పరిశుద్ధమైన వివాహ బంధంలోనికి ఇరువురు రాబోతూ ఉండగా ఐక్యపరచండి, బిడ్డలను ఐక్యపరచండి. రెండు కుటుంబాలను నాయన ఐక్యపరిచి కుటుంబంలో సంతోషం, కుటుంబంలో సమాధానం, కుటుంబంలో నెమ్మది నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని వివాహాన్ని సమస్తమును మర్యాదగాను క్రమంగాను నీ నామ మహిమార్థమై జరిగించి నీ నామానికి మాత్రమే మహిమను తెచ్చుకోమని ముందున్న కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా చేసి రిజిస్టర్ గారిని దీవించి ఆ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరిగించేటట్లు సహాయము చేయమని యేసు నామములో దిన మనసడికి వేడుకుంటూ ఉన్నాను స్వామి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో వివాహం ముఖ్యమైన ఘట్టానికి మనం వచ్చేసినాము. వివాహ కార్యక్రమం ప్రారంభపడుతుంది. ఈ సమయంలో ఆ వివాహ కార్యక్రమానికై బ్రదర్ గారు అయ్యా చిన్న ప్రార్థన చేసి వధూవరులను ఆశీర్వదిస్తాం. ప్రార్థన చేయండి, అక్కడే చేయండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థించుకుందాం, తలలంచుకుందాం. మహాగణుడ, సర్వాధికారి, ప్రేమ స్వరూపే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, ఈ యొక్క వివాహము అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. కానాన దేశంలో ప్రభా మీ వివాహాన్ని ప్రభా జయకరంగా జరిగించినట్లుగా మరి ఏ వివాహాన్ని మీరు జరిగించుకోవడానికి స్తోత్రాలు నాయన. ప్రేమచంద్ని మీరు ఆశీర్వదించండి, విజయమ్మని మీరు ఆశీర్వదించండి. నూతన దంపతులని ప్రభావ చతకూర్చుటకి ప్రభా సంగమతో ఆయన బంధువుల మిత్రులతో ప్రభా ఈ వివాహాన్ని ప్రభా ఘనంగా జరుపుటకై ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అది ఎంతవరకునైనా ఒకరి పట్ల ఒకరి ప్రేమ అభిమానము కలిగి నిత్యముగా కడవరకు నాయన నీ బిడ్డలు అనేక కార్యములు నైనా నమ్మకంగా నైనా దేవుని ఎదుటను సంఘం ఎదుటను జరుగుతున్న వివాహాన్ని సాక్ష్యంగా నిలబెట్టడాకై మీ మార్గాలను దయచేయబోతున్నందుకు మీ స్తోత్రాలు ప్రభు. అది ఎంతవరకు మీ సన్నిధిని ప్రసన్నత దయచేస్తామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, దేవుని స్తోత్రం. దయచేసి వివాహ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగబాకండి, అరవబాకండి. కొద్దిసేపు మీరు నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ సమయంలో రెవరెండ్ డాక్టర్ పాస్టర్ వైఎస్ రాజేష్ పాస్టర్ గారు వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దయచేసి వధూవరులు ఇద్దరు కూడా నిలబడవలసిందిగా తెలియజేస్తా ఉన్నా. సభవారులారా, ఈ పురుషుడును ఈ స్త్రీయు పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనములో జతపరచబడుట ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియజేయవలను, లేని ఎడల ఇక ఎల్లప్పటికీ ఊరకుండవలసినదే. సభంతయు మౌనముగా ఉన్నారు గనక మీ మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ ప్రేమ్చంద్ విజయములే గారి యొక్క పరిశుద్ధ వివాహ కార్యమును మనము
జరిగించుకుందాము. ప్రేమ్చంద్, నీవు ఈ స్త్రీని అనగా నీ ఎదుట నిలవబడి ఉన్న విజయమ్మను వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతిస్తున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేదువా? కాపురము చేయుదును. విజయమ్మ, నీవు ఈ పురుషుని అనగా నీ ఎదుట నిలబడి ఉన్న ప్రేమచందును భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గం ముందు జీవించదవా? జీవించదను. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదవా? కాపురం చేయుదును. ఈ సమయంలో పెండ్లి కుమారుడు ప్రేమ్చంద్ తల్లిదండ్రులు యోసేపు గారు మరియమ్మ గారు ముందుకు రావాల్సిన తెలియజేస్తా ఉన్నా. అలాగనే పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు పోలయ్య గారు మోహనమ్మ గారు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా. మీ కుమారునితో పోలయ్య గారి యొక్క కుమార్తె విజయమ్మకు వివాహం చేయడానికి మీరు సమ్మతిస్తున్నారా? సమ్మతిస్తున్నామండి. థ్యాంక్ యూ. అలానే పోలయ్య గారు మీ కుమార్తె విజయమ్మను పంటరంగ యేసేపు గారి యొక్క కుమారుని ప్రేమచందుకు ఇచ్చి వివాహం చేయడానికి మీరు సమ్మతిస్తున్నారా? సమస్యస్తున్నాం. ఇద్దరికి తల్లిదండ్రులు సమ్మతమే కదా? సరే, మీ సమ్మతి సభవారు చూచినట్లుగా మీ అబ్బాయి కుడి చేతిని పట్టుకొని అమ్మాయి కుడి చేతికి అప్పగించండి. అలాగే మీరు మీ అమ్మాయి కుడి చేతిని పట్టుకొని అబ్బాయి కుడి చేతికి అప్పగించండి. కొద్ది క్రాస్ థ్యాంక్ యూ. ప్రేమ్చంద్ అను నేను, విజయ అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. విజయ అను నేను, ప్రేమ్చంద్ అను మిమ్మల్ని నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు మీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. స్థానిక సంఘాపరి పాస్టర్ పి జోసెఫ్ గారు ప్రార్థన చేసిన తర్వాత అందరూ ఆశీర్వదిస్తారు. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని నువ్వు ఏర్పాటు చేసిన ప్రకారం ప్రేమ్చంద్ విజయమ్మల వివాహము ఇప్పటిదాకా మీరు తీసుకొచ్చినారు. మరి వివాహ సమయంలోనైనా ఒకరినో అర్థం చేసుకొని తన జీవిత కుటుంబాన్ని ముందుకు కొనసాగినట్లు సహాయం దయచేయమని, దంపతులు ఇద్దరిని మీరు ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం దయచేయమని, మంగళసూత్రదానం జరుగుతుండగానైనా మీరే ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. విజయ వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించు. More love to thee, O Christ, more love to thee. Yeah, though the prayer I make on bended knee, this is my earnest plea. More love, O Christ, to thee, more love to thee, more love to thee. ప్రార్థించుకుందాము. ప్రార్థన అయిన తర్వాత కళ్ళు మూసుకోండి. ఓ దయచేసి దేవా, ఎవరు అరవబాకండి. వివాహం చేత నీవు ఏకం చేసిన వారిని విడదీయట ఎప్పటికి నీ విధికి విరుద్ధమని నేర్పుతివి. మరియు క్రీస్తుకును ఆయన సభకును గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మర్మగా ఉన్నట్లు పరిశుద్ధపరిచితివి కదా. తన శరీరమూలే తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్లే ఈ పురుషుడును నీ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించలాగును. ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలను ఇష్టురాలై ఉండి సంపూర్ణ శాంతముతోనూ సుబుద్ధితోనూ సమాధానంతోనూ పరిశుద్ధతయు భక్తి గల ఎల్లాండ్రునుగా వెంబడించలాగునను ఈ వధువులను కటాక్షించము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు రాజ్యమునకు వారసులైనట్లు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రేమ్ చంద్, విజయ అని వీరు పరిశుద్ధ వివాహముకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దాన్ని గూర్చి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున వీరు భార్య భర్తలని ప్రకటించున్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఆమేన్. మోకరించున్నాను. దైవ సేవకులు నిలవబడి అక్కడే చేతులు ఎత్తవలసిందిగా తెలియజేస్తా ఉన్నా. మన ఆది తల్లులను కలుగజేసి వివాహమందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మ విషయంలో యందు ఆయన సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించిన గాక. ఆమేన్. నిలుచుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. నూతన దంపతులుగా జత చేయబడిన చిరంజీవి ప్రేమ్చంద్, చిరంజీవి సౌభాగ్యత విజయమ్మ వీరికి మరి వివాహ శుభాకాంక్ష తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన గీతం. కనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైన దేవుడు ఏర్పరచినది. పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది
వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది, కనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రైజ్ ద లార్డ్. మరొక వివాహ గీతాన్ని విందాం. హల్లెలూయా. దయచేసి అమ్మాయి తరపున ఎవరైనా సాక్షి సంతకం పెట్టేదానికి పైకి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఉన్నతమైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కళ్యాణం అనిపిస్తా చెప్పాడు అబ్బాయి, నాకు అబ్బాయి చెప్పినాడు వస్తాడు, చెక్ ఆయన ఎవరు వచ్చున్నాడు అదే చెప్పాను. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం అనే ఒక వివాహ గీతం విందాం. మరొకసారి నూతన దంపతులు చిరంజీవి ప్రేమ్చంద్, చిరంజీవి సౌభాగ్యవతి ఎం విజయమ్మ వీరికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక చక్కని వివాహ గీతం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మాతడు దేవా మొదటి వివాహము చేసితివే, ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవరావయ్యా, దేవరావయ్యా, ఈ
హల్లెలూయా. మున్సిపల్ సార్ వచ్చున్నాడు, దయచేసి వేదిక మీదకి రావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మున్సిపల్ సార్, మేనేజర్ సార్. ఖర్చితివే కానవిందులో అక్కరనిరిగి నీలను రసముగా మార్చితివే. అష్టములలో నీవే అండగా నోడి, అష్టములలో నీవే అండగా. ఈ సమయంలో ఈ ప్రేమ్చంద్ విజయం గారి యొక్క పరిశుద్ధ వివాహము జరిగించబడింది. మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ సమయం వరకు ఇస్తున్నా. ఈ వివాహ కార్యక్రమానికి సాక్షులుగా అబ్బాయి తరపున కె ధనరాజు గారు, అమ్మాయి తరపున చెంచురత్నం గారు సాక్షాత్తం చేశారు. మరి ఈరోజు చక్కగా ఇలా వివాహం జరిగించడానికి ప్రభుత్వం బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటూ మ్యారేజ్ రిజిస్టర్ గారి తరపున ఈ యొక్క సర్టిఫికేట్ను వారికి అందజేస్తున్నా. తర్వాత ముగింపు ప్రార్థన స్థానిక సంఘాపరి చేస్తారు. ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. మీ మధ్యకి వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి అందరూ రావాల్సింది తెలియజేస్తా ఉన్నా. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టుకోండి. మనమందరం నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, ప్రజల ప్రార్థన ఆశీర్వాదాలతో అనుభవించుకుందాం. మన మధ్యలోకి మున్సిపల్ చైర్మన్ గారు వచ్చారు, వారు గీట్ చేస్తున్నారు. దయచేసి మిగిలిన వారు కొద్దిగా ఓపిక పట్టుకోండి. చేసుకుందాం, దయచేసి ఆగండి. మీ కృపలో మీ దయలో ప్రభువా ఈ దినమందు ప్రేమచంద్ విజయమును ప్రేమించి మీ సంకల్పం చొప్పున పరిశుద్ధ వివాహం ద్వారా వారిని భార్య బలంగా స్థిరపరిచారు. స్తోత్రాలు. నీ లేఖన వరదలో భద్రపరుచుకొని భర్తగా నీ ప్రియబిడ్డ భార్యని ప్రేమిస్తూ, భార్యగా నీ ప్రియబిడ్డ భర్తను ప్రేమిస్తూ, లోబడి జీవిస్తూ, పవిత్రంగా జీవిస్తూ, భర్తల భయం కలిగి జీవిస్తూ, నీ చిత్తాన్ని నెరవేరుస్తూ భూమి మీద శాంతి సమాధానాలకు సహాయం దయచేయండి. వారికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదం ప్రభు మీరు అనుగ్రహించి సమాజంలో, సంఘములో ఆశీర్వదించి ఘనపరిచి నిత్యరాజ్యముల ప్రభు నీతో నిత్యకాలం సహవాసములకు తగిన కృప మీద దయచేయమని విచ్చేసిన బంధుమిత్రులను, శ్రేయభిలాషులను, పెద్దలందరూ కూడా దీవించి మీరు మహిమ పొందమని సమస్త మహిమను శ్రేయించుకుంటూ నీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధం సదాకాలం తోడుగా ఉండి మీ వైవాహిక జీవితాన్ని ప్రభు తన చిత్తం చూపు నడిపించాల్సి కాపానుగాక. ఆమె నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అందరం సమస్తం ప్రదించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ప్రొంద మరొకము. ఆమె దేవునికి స్తోత్రము. అందరికి వందనాలు. వధువులు మీ మధ్యకు వస్తారు. దేవుడిని దీవులని కీర్తన పాడుతుండగా వారు మీ మధ్యకు వస్తారు, వారిని ఆశ్రయించండి. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి గ్రీట్ చేయండి. దంపతులు గని రాత్రిలో వేలుచు సంపదలు, దంపతులు గని రాత్రిలో వేలుచు సంపదలు, మీరు చెక్కినై దేవరని దీవెనలు ధారాళముగన వీరలపై
ధరను కరుణ ఆదరవలకును దీవెనలు కారణముగన వీరలపై సాగుగా విత్తిగా మెదిగనేమో కారణయేసుని గారగను. Praise God, hallelujah. దయచేసి ఇప్పుడు వరుస క్రమంలో నెమ్మదిగా టైం ఉంది మనకి ఇంకా, కాబట్టి ఏర్పాటు చేయబడింది. లేడీస్కి ఒక కౌంటరు, జెంట్స్కి ఒక కౌంటర్, కాబట్టి గమనించి నెమ్మదిగా భోజనం చేయవలసిందిగా కుటుంబ పక్షం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు.